టీఎస్ హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు యాక్చువల్గా నిన్న లైక్ ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ రావాలి. సో కొన్ని కారణాల వల్ల మనకు ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చేసి 31 ఆగస్ట్ అండి. సో ఈరోజు ఈవినింగ్ వరకు అన్న రావచ్చు, లేదంటే నైట్ 9 or 10 లోపు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఫ్రీక్వెంట్గా మీరు వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ 1 అవర్కి. సో సీట్ అలాట్మెంట్ మోస్ట్లీ ఈ రోజు రావచ్చు. సో అప్డేట్ కూడా చేస్తారు. సో ఫేజ్ 1కి సంబంధించిన 31 ఆగస్ట్ రోజు అని. సో ఇందులో ఈ వీడియోలో కంప్లీట్గా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. సో అందులో పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా అది కూడా చూసుకోవాలి. సో ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలో అది మాత్రమే మనకు కనిపిస్తుంది. సో అది దాని తర్వాత మన మిస్టేక్స్ ఉన్నా కావచ్చు, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే అప్డేట్ చేసుకోవాలి, ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, వన్స్ మనము ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనం కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రిజల్ట్స్ ఈరోజు వచ్చేస్తాయి. ఈవినింగ్ వరకు కావచ్చు, నైట్ వరకు రెగ్యులర్గా మీరు వెబ్సైట్ చూడాలి. దాని తర్వాత మనకు ఫేజ్ 1 సీట్ వస్తుంది కదా, దానికి సంబంధించిన రిపోర్ట్ లైక్ మీరు ఫీ పే చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ సెట్స్ తీసుకెళ్ళి టీసీ సబ్మిట్ చేసి ఆ కాలేజ్లో మీకు ఎక్కడైతే అలాట్ అయిందో ఆ కాలేజ్లో మీరు బుక్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫేజ్ 1 సంబంధించిన కౌన్సిలింగ్ అనేది పూర్తవుతుంది. సో మెయిన్గా మనకు వెబ్సైట్లో అఫీషియల్ డేట్స్ వచ్చేసి 31 ఆగస్ట్ నుంచి 4th సెప్టెంబర్ వరకు మనకు కాలేజ్కి వెళ్ళి మీరు ఒరిజినల్స్ చూపించి కాలేజ్లో టీసీ ఇచ్చి బుక్ చేసుకోవాలి. సో ఈ డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో యాక్చువల్గా ఈరోజు రిజల్ట్స్ కావచ్చు మనకు 31st to 4th కాబట్టి 4 days టైం మాత్రమే ఉంది. సో ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ చేయొచ్చు డేట్స్, అది వెబ్సైట్లో చెప్తారు. సో ఫ్రీక్వెంట్గా మీరు చూడొచ్చు. అఫీషియల్గా 4th సెప్టెంబర్ వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. సో అప్పుడే మీకు ఫైనల్ సీట్ అనేది అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ 10th, ఇంటర్, డిగ్రీ కావచ్చు, అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ పడ్డాయా లేవో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కేటగిరీ కావచ్చు, అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు, మీకు సంబంధించిన క్యాస్ట్ పడ్డదా లేదా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఎవరికైతే ప్రాపర్ ఇన్కమ్తో ఉండి లోవర్ వరది మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి ఇంకా అప్లోడ్ చేసుకోవాలంటే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ అప్లోడ్ చేయండి. లేదు అంటే మీకు వెబ్సైట్లోనే కొన్ని హెల్ప్ డెస్క్ సంబంధించిన నంబర్స్ ఉన్నాయి. సో వాటికి కాల్ చేసి సార్ నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, నేను ఇంకా అప్డేట్ చేసుకోలేనంటే వాళ్ళు తొందరగా మీరు అప్లోడ్ చేయండి సర్టిఫికేట్ అంటారు. దాని తర్వాత వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ముందే మీరు అన్ని ఎడిట్ ఆప్షన్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అన్నీ అప్డేట్ చేసుకుంటే మీకు ఏదైతే ఫైనల్ అమౌంట్ ఉంటుందో అది ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఎంతైతే చూపిస్తుందో అది మాత్రమే మీరు పే చేయాలి. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేరు, మొత్తం కోర్స్ ఫీజు మీరు పే చేయాలి, ఏ క్యాస్ట్ వల్ల అయినా సరే. సో ఇవి మీరు చూసుకోవాలి. సో మెయిన్గా మనకు ఎప్పుడైతే మీరు ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాని మీద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఫీజు డీటెయిల్స్లో కోర్స్ ఫీజు ఉంటుంది, అంటే యాక్చువల్గా ఒక కాలేజ్లో ఎంత ఫీజు ఉంది 1 yearకి అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫండ్ ఉంటుంది. గ్రీన్ ఫండ్ అంటే ఏం లేదండి, ఎక్స్ట్రా ఛార్జెస్ కావచ్చు, దానికి సంబంధించిన అమౌంట్ ఉంటుంది. 100 rupees కావచ్చు, 500 rupees ఉంటుంది. కానీ టోటల్ అమౌంట్ చూడాలి ఎప్పుడైనా. మనము కోర్స్ ఫీజు, కాలేజ్కి సంబంధించిన ఫీజు, కానీ టోటల్ ఫీజు వచ్చేసి మీకు ఫైనల్గా ఆ సీట్ని బుక్ చేసుకోవడానికి పే చేయాల్సిన అమౌంట్. సో ఎప్పుడైనా టోటల్ అమౌంట్ మాత్రమే మీరు చూడాలి. ఆ టోటల్ అమౌంట్లో ఎంతైతే మీకు అమౌంట్ చూపిస్తుందో అది మీరు ఎలా పే చేయాలంటే డెబిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, మీ యొక్క కార్డ్స్ అంటే మీ పర్సనల్ కార్డ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ కార్డ్స్తోనే పే చేయాలి. ఎప్పుడైతే సపోజ్ మీకు ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చి మళ్ళీ ఫేజ్ 1లో తక్కువ కాలేజ్ వస్తే ఆ అమౌంట్ అనేది రీఫండ్ ప్రాసెస్ కావచ్చు, ఏమన్నా పేమెంట్ ఇష్యూస్ వస్తే మీ అకౌంట్కే రావాలంటే మీ కార్డ్స్ మాత్రమే వాడాలి. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో టోటల్ అమౌంట్ ఎంత చూపిస్తుందో అంత పే చేసిన తర్వాత మీకు లైక్ జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది అండ్ అక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుంది. అవి డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా నాకు ఈ కాలేజ్ వచ్చింది, నేను మనీ పే చేశాను, సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను, ఈ కాలేజ్ నేను బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, అది ప్రూఫ్. సో దాన్ని మనము జాయినింగ్ రిపోర్ట్ అంటారు. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా మనకు డీటెయిల్డ్ ఉంటాయి ఆ అలాట్మెంట్ ఆర్డర్ మీనే. ఆ కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్స్
చూపించి టీసీ సబ్మిట్ చేసి మనము జిరాక్స్ సెట్స్ కూడా ఇవ్వాలి. సో వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ కావచ్చు, ఒక ఆధార్ కార్డు అన్నీ తీసుకొని వెళ్ళండి. సపోజ్ అన్ని ఒరిజినల్స్ అడిగితే అన్ని ఒరిజినల్స్ ఇచ్చేయండి, ఓన్లీ టీసీ అడిగితే టీసీ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఎవరికైతే టీసీ లేని వాళ్ళు కావచ్చు, ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ లేని వాళ్ళు మీరు ఒక లెటర్ రాసి నేను ఒక 1 వీక్ లోపు కావచ్చు, లేదంటే నేను ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీలో కావచ్చు లైక్ అందులో పడలేవు నాకు, సో నేను ఒక 1 వీక్ తర్వాత ఆర్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఒరిజినల్స్ అన్నీ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తా అని ఒక లెటర్ రాసి రిక్వెస్ట్ చేసి మీ సీట్ని హోల్డ్లో పెట్టుకోవాలి. సో అప్పుడే వాళ్ళు వింటారు. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో ఫెసిలిటీస్ కావచ్చు, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, మంచి ప్రొఫెసర్స్ ఉన్నారా, అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఆ డీటెయిల్స్ వాళ్ళకి అడిగితే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్తారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు కాలేజ్కి వెళ్ళినా కూడా చూసుకోవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, ఎందుకంటే ఫస్ట్ ఇది బీఎడ్ కాబట్టి సీట్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. సో ఈ బీఎడ్లో కూడా మనకు మెథడాలజీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ సీట్స్, సోషల్ సైన్స్ వాళ్ళు సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్. సో ఇలా మేజర్ మెథడాలజీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనకు తక్కువ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, అందులో 100 సీట్స్ ఉంటే ఒక్కొక్క మెథడాలజీకి కొన్ని డివిజన్ అయిపోతాయి. సో అది కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1లో సీట్ వస్తే పక్కా బుక్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఒక 10 కాలేజ్లు కావచ్చు 20 పెట్టారు, మీకు ఫేజ్ 1లో ఏదైతే సీట్ వస్తుందో దాన్ని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవడం అంటే మీకు అలాట్మెంట్ మీద ఎంత అమౌంట్ వస్తుందో అది పే చేసిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ని బుక్ చేసుకుంటే మీకు ఒక సీటు ఉంటుంది. సెకండ్ ఫేజ్ సపోజ్ ఇందులో ఏమైనా మిగిలితే సెకండ్ ఫేజ్ ఉంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఈ కాలేజ్ కన్నా మంచి కాలేజ్ పెట్టాలి. సపోజ్ మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది, ఓకే, సపోజ్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్కి మీరు వెళ్ళాలి. సో ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు, మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. సో బీఎడ్కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మీకు ఏదైతే కాలేజ్ వస్తుందో వెళ్ళి బుక్ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు టీఎస్ సెట్ ద్వారా మీకు ర్యాంక్ క్వాలిఫై అయిన వాళ్ళు మీకు ఎక్కడైతే దగ్గరలో ఉన్న బీఎడ్ కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు, లేదా మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్ బీఎడ్కి సంబంధించింది వెళ్ళి మీరు డైరెక్ట్ పేమెంట్ సీట్స్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో 20% ఆఫ్ సీట్స్ మనకు ఎవ్రీ ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే, గవర్నమెంట్ కాలేజ్లో కాదు, ప్రైవేట్ కాలేజ్లో మీరు డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఎవరైతే ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కావచ్చు, మీ జిల్లాలో ఉన్న బీఎడ్ కాలేజ్లోనే బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాలేజ్ రాకపోతే ఫాస్ట్గా వెళ్ళి మీకు నచ్చిన బీఎడ్ కాలేజెస్లోనే మీరు తొందరగా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అది కూడా ఫేజ్ 1 కన్నా ముందు వెళ్తే సీట్స్ ఉండొచ్చు. ఫేజ్ 1 తర్వాత ఆల్రెడీ ఫేజ్ 1లో కొన్ని కాలేజెస్లో సీట్స్ అన్ని బుక్ అయిపోతాయి, కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో పక్కా మీ జిల్లాలో బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళండి, వేకెన్సీస్ ఉంటే అడ్మిషన్స్ తీసుకోండి. లేదు నేను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే నాకు మంచి ర్యాంక్ ఉందంటే అలా కూడా వెళ్ళొచ్చు. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎంతమంది లైక్ సేమ్ మెథడాలజీ వాళ్ళు ఉంటారో మనకు కాంపిటీషన్ వైజ్ కూడా నేను వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడకపోతే చూడండి. సో దట్ పక్కా బీఎడ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం పక్కా ఏ కాలేజ్ అన్నా రాని, నాకు ఉస్మానియా వస్తేనే చేస్తా, గవర్నమెంట్ కాలేజ్ వస్తేనే చేస్తా, మా జిల్లాలో వస్తేనే చేస్తా అంటే ఒక్కొక్కసారి మీ జిల్లాలో కాకుండా పక్క జిల్లాలో కూడా వస్తుంది సీట్, ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు పక్కా మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉండాలి. సో ఇవ్వండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు అలాట్మెంట్ ఆర్డర్ రాగానే మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, క్యాస్ట్ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ పడేలాగా చూడండి. సెకండ్ వచ్చేసి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సపోజ్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే వితిన్ స్పాట్లో మీరు టీఎస్ ఎడ్సెట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్ చెప్తే వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేసి ఇంకొక ఫ్రెష్గా మీకు సీట్ అలాట్మెంట్ అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు మనీ పే చేసిన తర్వాత మీ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి ఒరిజినల్స్ చూపించి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సపోజ్ కొందరు ఉంటారు నాకు నచ్చలేదు కాలేజ్ అనుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, కాకపోతే పక్కా బీఎడ్ చేయాలనుకుంటే ఆ సీట్ని బుక్ చేసుకోవాలి. సపోజ్ ఫేజ్ 2లో సీట్స్ ఏమన్నా ఉంటే ఫేజ్ 2కి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఫేజ్ 1లో ఏమన్నా మిగిలితే ఎక్కువ ఫేజ్ 2లో వేకెన్సీస్ పెడతారు, మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఫేజ్ 1లోనే ఎక్కువ ఫిల్ అయిపోతాయి, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సీట్స్ తక్కువ ఉంటాయి, మెథడాలజీస్ ఉంటాయి, క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి
ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. పక్క ఫస్ట్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ వస్తే బుక్ చేసుకోండి. దాని తర్వాత ఫేజ్ 2లో ఏమైనా మంచి కాలేజ్ వస్తే అప్పుడు చేంజ్ అయిపోతుంది. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవినింగ్ కావచ్చు, నైట్ వరకు ఎప్పుడన్నా రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఎవ్రీ 1 అవర్కి 2 అవర్కి చెక్ చేస్తూ ఉండండి. సో మీ డెబిట్ కార్డ్తోనే అమౌంట్ని పే చేయండి. వేరే వాళ్ళది యూజ్ చేయకండి. లైక్ నెట్ షాప్ కానీ మీ సేవ కావచ్చు, ఏమైనా రీఫండ్ ఉంటే మీకే వస్తాయి. సో ఇంకా టీఎస్ ఎడ్సెట్కి సంబంధించిన ఆర్ బీఎడ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.